డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్ కంట్రోల్గా ఉండడానికి మనం యూజువల్గా రైస్ తగ్గించి మిల్లెట్స్ కానీ లేకపోతే చపాతీలు కానీ జొన్న రొట్టెలు కానీ తినమని చెప్తాం. బట్ కొంతమందికి ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో వాళ్ళకి చిన్నప్పటి నుంచి రైస్ తినడం అలవాటు అవుతుంది కాబట్టి ఇప్పుడు సడన్గా ఈ మిల్లెట్స్ కానీ చపాతీలు కానీ తింటున్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి. ఈ వీడియోలో నేను రైస్ తిన్నా సరే షుగర్ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఒక 5 టిప్స్ చెప్తాను. 5th టిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీరు వీడియో చివరి దాకా చూడండి. ఫస్ట్ టిప్, మనం ఫుడ్ తినడానికి ఒక 5 to 10 minutes ముందు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం. అసలు యాపిల్ సైడర్ వెనిగర్ ఎలా పనిచేస్తుందంటే, యాపిల్ సైడర్ వెనిగర్ లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఈ ఎసిటిక్ యాసిడ్ అనేది మనం తినే ఫుడ్ లో ఉన్న కార్బోహైడ్రేట్స్ ని డైజెస్ట్ చేసే అమైలేజ్ అనే ఎంజైమ్ యాక్టివిటీని తగ్గిస్తుంది. సో దీనివల్ల మనం తిన్న కార్బోహైడ్రేట్స్ స్లోగా డైజెస్ట్ అయ్యి బ్లడ్ షుగర్స్ కూడా చాలా స్లోగా పెరుగుతాయి అన్నమాట. అలాగే ఈ ఎసిటిక్ యాసిడ్ అనేది స్టమక్ లో ఉన్న ఫుడ్ స్లోగా మూవ్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి మనం తిన్న తర్వాత ఫుడ్ ఎక్కువసేపు స్టమక్ లోనే ఉంటుంది. సో మనం ఫుడ్ కొంచెం తిన్నా సరే స్టమక్ ఫిల్ అయిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ యాక్షన్ ఏంటంటే, ఈ ఎసిటిక్ యాసిడ్ అనేది ఇన్సులిన్ సరిగ్గా పనిచేసేలా చేసి బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ని మజిల్లోకి పుష్ చేస్తుంది. సో ఈ రీజన్స్ అన్నిటి వల్ల మనం ఫుడ్ తిన్న తర్వాత బ్లడ్ లో గ్లూకోజ్ అనేది ఫాస్ట్ గా రైజ్ అవుతుంది. కానీ ఈ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవద్దు. ఒక 5 to 10 ml యాపిల్ సైడర్ వెనిగర్ ని ఒక గ్లాస్ నీళ్ళలో కలిపి ఒక స్ట్రా యూస్ చేసి సిప్ చేయండి. ఎందుకు అంటే, మీరు డైరెక్ట్ గా తాగితే ఈ యాపిల్ సైడర్ వెనిగర్ లోని ఎసిటిక్ యాసిడ్ మన టూత్ మీద ఉండే ఒక ఎనామిల్ అనే లేయర్ ని డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల మన పళ్ళు అనేవి కొంచెం వీక్ అయ్యి ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఈ యాపిల్ సైడర్ వెనిగర్ ని ఒక 5 to 10 ml ని గ్లాస్ నీళ్ళలో కలిపి రైస్ తినడానికి ఒక 15 to 30 minutes ముందుగానే తీసుకుంటే గనక షుగర్స్ అనేవి ఫాస్ట్ గా పెరుగు. సెకండ్ టిప్, మనం రైస్ తినే ముందు ఆల్వేస్ ఒక ఫుల్ బౌల్ నిండా వెజిటేబుల్ సలాడ్స్ తీసుకోవాలి. మెయిన్ గా కీరా గానీ, టొమాటో గానీ, బెల్ పెప్పర్, క్యారెట్, బ్రోకలీ, లెట్యూస్ ఇలాంటి వెజిటేబుల్స్ అన్ని కలిపిన సలాడ్ ని ఫస్ట్ తీసుకుంటే గనక మనకి స్టమక్ ఆల్రెడీ సగం ఫుల్ అయిపోతుంది. కాబట్టి దాని తర్వాత మీకు ఎక్కువగా ఆకలి లేదు కాబట్టి రైస్ తక్కువగా తింటారు. అలాగే ఈ వెజిటేబుల్ సలాడ్స్ లో ఉండే ఫైబర్ ఈ రైస్ లో ఉండే కార్బోహైడ్రేట్స్ ని హోల్డ్ చేసి షుగర్ అనేది ఫాస్ట్ గా రైజ్ అవ్వకుండా చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ టిప్, మనం రైస్ ఎంత తింటున్నామో దాంతో ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీ గానీ లేదా దానికన్నా ఎక్కువ గానీ కర్రీస్ మనం తినాలి. సో సపోజ్ మీరు ఒక 200 grams కుక్ చేసిన రైస్ తీసుకుంటే గనక దానికి ఒక 2 కప్పులు కర్రీస్ తీసుకోవాలి. ఒక కప్పు కర్రీ నార్మల్ వెజిటేబుల్ కర్రీ అని బెండకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, ఆనపకాయ ఇలాంటి వెజిటేబుల్ కర్రీస్ తీసుకోవచ్చు. ఇంకొక కప్పు కర్రీ ఒక ప్రోటీన్ కర్రీ తీసుకోవాలి. అంటే దాల్ గానీ, రాజ్మా గానీ, మిల్ మేకర్ గానీ, బీన్స్ గానీ, నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ గానీ, ఫిష్ గానీ, చికెన్ గానీ ఇలాంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండే కర్రీస్ తో మీరు రైస్ తీసుకుంటే గనక, ఒకటి మనకి పొట్ట త్వరగా ఫిల్ అయిపోతుంది, ఆకలి త్వరగా తీరుతుంది. సెకండ్, మన పొట్టలో ఉన్న ఫుడ్ స్లోగా కదిలి స్లోగా డైజెస్ట్ అయ్యి మన బ్లడ్ లోకి షుగర్ అనేది ఫాస్ట్ గా రైజ్ అవ్వదు. ఫోర్త్ టిప్, మనకి రైస్ లోనే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే రైస్ తీసుకోవాలి. ఇక్కడ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే, ఒక పర్టికులర్ ఫుడ్ తింటే మనకి షుగర్ ఎంత ఫాస్ట్ గా పెరుగుతుంది అని చెప్పే ఒక నెంబర్. ఇక్కడ ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ ని మనకి గ్లూకోజ్ తో కంపేర్ చేసి చెప్తాము. ఎందుకంటే మనకి గ్లూకోజ్ తీసుకుంటే షుగర్ చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది కాబట్టి గ్లూకోజ్ తో కంపేర్ చేసి గ్లైసిమిక్ ఇండెక్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వండిన తర్వాత వైట్ రైస్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ 80 to 90 మధ్యలో ఉంటుంది. దీని అర్థం ఏంటి అంటే, మనం ప్లెయిన్ గ్లూకోజ్ పౌడర్ తీసుకుంటే గనక మన షుగర్ 100 స్పీడ్ తో పెరిగితే, ఈ వైట్ రైస్ తీసుకుంటే గనక మన షుగర్ 80 స్పీడ్ తో పెరుగుతుంది అనమాట. సో అందుకే మనం వైట్ రైస్ అనేది తగ్గించమని చెప్తాం. సో మనం కామన్ గా తీసుకునే ఫుడ్స్ అన్నిటిలోని ఈ గ్లూకోజ్ తర్వాత షుగర్ ని ఫాస్ట్ గా పెంచే ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది వైట్ రైస్. సో మరి ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే అదర్ రైస్ వెరైటీస్ ఏమైనా ఉన్నాయా అంటే, బాస్మతి రైస్ కి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఒక 55 ఉంటుంది. సో కాబట్టి మనకి అదర్ వెరైటీస్ ఆఫ్ రైస్ తో కంపేర్ చేస్తే బాస్మతి రైస్ ని తీసుకుంటే గనక మనకి షుగర్ ఎక్కువగా పెరగదు. అండ్ ఇంకా కొంచెం బెటర్ ఏంటి అంటే, బ్రౌన్ రైస్ గానీ, రెడ్ రైస్ గానీ, బ్లాక్ రైస్ గానీ వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటి యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా అరౌండ్ 45 to 50 ఉంటుంది. కాకపోతే మనకి బ్రౌన్ రైస్ కొంచెం ఈజీగా దొరుకుతుంది కానీ ఈ రెడ్ రైస్, బ్లాక్ రైస్ మనకి ఈజీగా దొరకవు అండ్ కొంచెం కాస్ట్లీ కూడా ఉంటాయి. కాబట్టి డే టు డే బేసిస్ లో మనం తినడానికి కొంచెం కష్టం అవుతుంది. అండ్ ఇంకొక బెటర్ ఆల్టర్నేటివ్ ఏంటంటే పారాబాయిల్ రైస్. దీన్నే ఉప్పుడు బియ్యం అంటాం. ఈ పారాబాయిల్ రైస్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే, మనకి రైస్ పండిన తర్వాత దాని మీద ఉండే హస్క్ ని రిమూవ్ చేయకుండానే దాన్ని నానబెట్టేసి దాన్ని హీట్ చేస్తారు. ఈ బాయిల్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే, మీరు ఒక రైస్ గ్రెయిన్ తీసుకుంటే గనక పైన హస్క్ రిమూవ్ చేసిన తర్వాత బ్రాన్ లేయర్ అని ఒకటి ఉంటుంది. ఈ బ్రాన్ లేయర్ లో న్యాచురల్ ఆయిల్స్ గానీ, ఫైబర్ గానీ, వైటమిన్స్ గానీ, యాంటీ ఆక్సిడెంట్స్ గానీ ఎక్కువగా ఉంటాయి. మనం యూజువల్ గా పాలిష్డ్ రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, ఈ హస్క్ రిమూవ్ చేసి ఆ బ్రాన్ లేయర్ నంతా పాలిష్ చేసేసి
ఓన్లీ ఆ మధ్యలో ఉన్న జర్మ్ లేయర్ ని, అంటే ఓన్లీ స్టార్చ్ ఉండే లేయర్ ని మాత్రమే మనం ఫుడ్ గా తీసుకుంటాం. సో దీనివల్ల మనకి ఫైబర్ ఉండదు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండవు, వైటమిన్ బి కూడా పోతుంది, ఓన్లీ మనం గ్లూకోజ్ తిన్నట్టే అనమాట. కానీ ఇక్కడ పారాబాయిల్ రైస్ లో ధాన్యాన్ని బాయిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్రాన్ లేయర్ లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని కూడా లోపలికి జర్మ్ లేయర్ లోకి మూవ్ అవుతాయి. దాని తర్వాత వాళ్ళు పాలిష్ చేసి ఈ బ్రాన్ లేయర్ ని రిమూవ్ చేసినా సరే ఆల్రెడీ ఇందులో ఉండే న్యూట్రియంట్స్ లోపలికి వెళ్ళాయి కాబట్టి ఆ లోపల లేయర్స్ లో ఉండే స్టార్చ్ అనేది చాలా స్ట్రాంగ్ గా న్యూట్రిటివ్ గా ఉంటుంది. సో కాబట్టి మనం పారాబాయిల్ రైస్ తిన్నప్పుడు మనకి న్యూట్రియంట్స్ వస్తాయి, ఫైబర్ వస్తుంది, అలాగే షుగర్ ఎక్కువగా పెరుగుతుంది. ఈ పారాబాయిల్ రైస్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ అరౌండ్ 50 to 55 ఉంటుంది. సో ఈ రకంగా జస్ట్ వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ గానీ, పారాబాయిల్ రైస్ గానీ, బాస్మతి రైస్ గానీ మీరు ప్రతిరోజు లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే కనుక మీకు షుగర్ ఎక్కువ పెరగదు. సో ఇప్పుడు నేను చెప్పిన రైస్ వెరైటీస్ లో మీకు ఏది సూట్ అవుతుంది, ఏది ఈజీగా డైజెస్ట్ అవుతుందో చెక్ చేసుకుని దాన్ని కంటిన్యూ చేయండి. నెక్స్ట్ 5th అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టిప్ ఏంటంటే మనం రైస్ ని వండిన తర్వాత దాన్ని కూల్ చేసి తర్వాత రీహీట్ చేసి తినడం. ఇది కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంటుంది, కానీ ఎవరైతే ఈ బ్రౌన్ రైస్ గానీ, పారాబాయిల్ రైస్ గానీ అఫోర్డ్ చేయలేరో వాళ్ళు వైట్ రైస్ ని ఈ విధంగా చేసుకుని తింటే గనక వాళ్ళకి కూడా షుగర్స్ అనేవి ఎక్కువగా పెరగవు. ఇది ఎలా చేసుకోవాలంటే మనం ప్రీవియస్ నైట్ అన్నం వండేసిన తర్వాత ఆ అన్నం అంతా కూడా ఒక బేసిన్ లో వేసి ఫ్యాన్ కింద ఒక 15 minutes ఉంచిన తర్వాత ఆ అన్నం అంతా తీసుకుని ఒక గ్లాస్ బాక్స్ లో వేసి దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. ఇలా ఓవర్ నైట్ మీరు రైస్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ రోజు ఎప్పుడైతే మీరు రైస్ తిందాం అనుకుంటున్నారో దానికి ఒక 15 minutes ముందు బయటకు తీసి మీరు ఎంతైతే క్వాంటిటీ రైస్ తిందాం అనుకుంటున్నారో ఆ క్వాంటిటీని మైక్రోవేవ్ లో హీట్ చేసి తింటే గనక మీకు షుగర్ ఫాస్ట్ గా పెరగదు. అసలు ఇక్కడ లాజిక్ ఏంటి, మీరు వేడి వేడి అన్నాన్ని మళ్ళీ కూల్ చేయడం ఎందుకు, ఫ్రిడ్జ్ లో పెట్టడం ఎందుకు, మళ్ళీ దాన్ని బయటకు తీసి రీహీట్ చేయడం ఎందుకు అంటే మనం వేడివేడిగా ఉండే అన్నం తిన్నప్పుడు ఆ రైస్ లో ఉండే స్టార్చ్ లో ఉన్న గ్లూకోజ్ మాలిక్యూల్స్ అన్ని కూడా లూజ్ గా బైండ్ అయి ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఈ వేడివేడి అన్నం అనేది త్వరగా ఫాస్ట్ గా డైజెస్ట్ అయిపోయి మన షుగర్ అనేది కూడా ఫాస్ట్ గా పెరుగుతుంది. కానీ మీరు ఫుడ్ ని ఓవర్ నైట్ రిఫ్రిజిరేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ స్టార్చ్ లో ఉండే గ్లూకోజ్ మాలిక్యూల్స్ అన్ని టైట్ గా బైండ్ అయ్యి స్టార్చ్ అనేది రెసిస్టెంట్ స్టార్చ్ అవుతుంది. ఈ ప్రాసెస్ నే రిట్రోగ్రేడేషన్ అంటారు. సో ఈ రెసిస్టెంట్ స్టార్చ్ ని మన స్టమక్ లో ఉండే అమైలేజ్ అనే కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ చేసే ఎంజైమ్ ఈజీగా బ్రేక్ డౌన్ చేయలేదన్నమాట. సో దానివల్ల మన షుగర్స్ అనేవి ఫాస్ట్ గా పెరగవు. ఆ తర్వాత ఈ రెసిస్టెంట్ స్టార్చ్ ఏమవుతుందంటే మన చిన్న ప్రేగు నుంచి పెద్ద ప్రేగుకి వెళ్ళిపోయి అక్కడ బ్యాక్టీరియా అంతా ఈ స్టార్చ్ ని ఫెర్మెంట్ చేసి అక్కడ నుంచి కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ ని రిలీజ్ చేస్తాయి. ఆ స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన గట్ ని ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. సో ఈ రకంగా తినడం వల్ల మీ గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఈ వేడివేడి అన్నాన్ని మనం ఫ్రిడ్జ్ లో పెడితే స్టార్చ్ అనేది రెసిస్టెంట్ స్టార్చ్ అవుతుంది కదా, మళ్ళీ మనం ఫుడ్ తినే ముందు ఫ్రిడ్జ్ లోంచి రైస్ తీసి వేడి చేస్తున్నాం కదా, అప్పుడు మళ్ళీ రెసిస్టెంట్ స్టార్చ్ అయిపోతుంది కదా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం కూల్ చేసినప్పుడు ఫామ్ అయిన రెసిస్టెంట్ స్టార్చ్ అనేది హీట్ చేసినప్పుడు స్టార్చ్ గా కన్వర్ట్ కాదు. అలా కన్వర్ట్ చేయాలంటే ఆ అన్నాన్ని ఆల్మోస్ట్ ఒక 140 degrees టెంపరేచర్ లో మనం హీట్ చేయాలి. కానీ మన మైక్రోవేవ్ లో యూజువల్ గా ఈ రైస్ ని 70 to 90 degrees మధ్యలోనే హీట్ చేస్తాం. సో మనం హీట్ చేసినా సరే ఈ రెసిస్టెంట్ స్టార్చ్ అనేది స్టేబుల్ గా ఉంటుంది. అండ్ అలాగే మనం వేడివేడిగా అన్నం తిన్న ఫీలింగ్ కలుగుతుంది, రైస్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది, షుగర్ కూడా ఫాస్ట్ గా పెరుగుతుంది. ఇక్కడ మీకు జస్ట్ కంపారిజన్ కోసం చెప్తున్నాను, మీరు వేడివేడిగా ఉన్న అన్నాన్ని తింటే మీ షుగర్ అనేది 80 స్పీడ్ తో పెరిగితే నేను ఇందాక చెప్పినట్టు మీరు అదే రైస్ ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ రోజు మీరు హీట్ చేసుకుని తింటే గనక దాని యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ 60 మాత్రమే ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక 20 points తగ్గుతుంది అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఇదే ప్రిన్సిపల్ ని చిన్నప్పుడు ఫాలో అయ్యి మనం చెద్దన్నంలో తినేవాళ్ళం. నైట్ వండిన అన్నాన్ని ఒక కుండలో పెట్టి తర్వాత దానిలో పాలు పోసి కొంచెం కర్డ్ యాడ్ చేసి ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసి తినేవాళ్ళమి. ఇక్కడ మిల్క్ అండ్ కర్డ్ యాడ్ చేయడం వల్ల ఓవర్ నైట్ ఫెర్మెంటేషన్ జరగడం వల్ల కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది. సో ఇదండి, ఎవరైతే రైస్ తప్ప వేరే సీరియల్స్ తినలేరో వాళ్ళు ఈ టిప్స్ ఫాలో అయ్యి షుగర్స్ పెరగకుండా చూసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ తో కలుద్దాం. థ్యాంక్ యూ.